అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్న సంగతి మీకు తెలుసు కదా. చిటపటలాడింది సుజాత. అవుననుకో, కానీ వాళ్ళు ఫోన్ చేసి మేము మీ ఇంటికి వస్తున్నామని చెప్తే మీరు రాకండి, మేము సినిమాకి వెళ్ళాలి అని చెప్పమంటావా అన్నాడు రఘు. అందులో నాకేమీ తప్పు కనిపించడం లేదు. వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పడానికి ఫోన్ ఎందుకు చేశారు? మనం ఆ టైంలో ఫ్రీగా ఉంటామో లేదో తెలుసుకోవడానికేగా. అలాంటప్పుడు మేము సాయంత్రం ఫ్రీ కాదు, రేపు రండి అని చెప్పడంలో తప్పేంటి? రెట్టిస్తున్నట్టుగా అన్నది సుజాత. నువ్వు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు సుజా. అవునండి, నేను చాలా సెల్ఫిష్. నా అభిమాన హీరో సినిమా ఇవాళ చూడ్డానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నేను. సడన్గా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే నేనెంత అప్సెట్ అవుతానో మీరు ఆలోచించడం లేదు. మంచి స్నేహితులతో సత్సంబంధాల కోసం ఒక్కోసారి మన ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టక తప్పదు. సినిమా ప్రోగ్రాం రేపటికి వాయిదా వేసుకుందాం, సరేనా? అనునయంగా అన్నాడు రఘు. మీరెప్పుడు అంతే, ఎదుటి మనిషి కన్వీనియన్స్ గురించి ఆలోచిస్తారు. అయినా మనమేమీ సుస్థి చేసి మంచాన పడలేదుగా వాళ్ళొచ్చి చూసెళ్ళడానికి. భర్త వంక గుర్రుగా చూస్తూ అన్నది సుజాత. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులు. వాళ్లకున్న బిజీ లైఫ్లో కూడా వీలు చూసుకుని మన ఇంటికి వస్తున్నారంటే వాళ్ళకి మనమంటే ఎంత అభిమానమో ఆలోచించు. వాళ్ళ బ్లడీ రొటీన్ నుంచి బయటపడి రిలాక్స్ అవ్వడానికి వస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎదురు ప్రశ్నించింది సుజాత. అలా రిలాక్స్ అవ్వడానికి మన ఇంటికే రానక్కర్లేదు. ఏ సినిమాకో పార్కుకో వెళ్ళొచ్చు. అవన్నీ డబ్బు ఖర్చు పనులు. ఫ్రీగా కాఫీ టిఫిన్లు ఇవ్వడానికి నేను, కబుర్లతో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మీరు ఉండగా డబ్బు ఖర్చు చేసి రిలాక్స్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకేమిటి? సుజాత ఇంకా ఏదో అనబోతూ ఉండగా డోర్ బెల్ మోగింది. సుజాత కుర్చీలో నుంచి లేచే ప్రయత్నం చెయ్యలేదు. రఘునే లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నవ్వుతూ రవీంద్ర, జయంతి. రండి రండి, ముఖం మీదకి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు రఘు. బాగున్నారా సుజాత గారు? లోపలికి వస్తూనే పలకరించింది జయంతి. బాగానే ఉన్నాను. మీలా బిజీగా ఉండునుగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి. మామూలు హౌస్ వైఫ్ని, ఇంటి పట్టునే ఆరోగ్యంగా ఉంటాను, పొడిగా అంది సుజాత. జయంతికే మాట్లాడాలో, సంభాషణ ఎలా పొడిగించాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తాము రావడం సుజాతకి ఇంట్రెస్ట్ లేదని అది మాత్రం అర్థమయ్యింది. రఘు, రవీంద్ర చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నారు. ఉద్యోగాలు కూడా ఒకే ఊళ్ళో అవ్వడంతో వారి స్నేహం ఇంకా బలపడింది. రవీంద్ర తను పనిచేసే ఆఫీస్లోనే జాబ్ చేస్తున్న జయంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రఘు మాత్రం పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాడు. రవీంద్ర, జయంతి కలిసి అప్పుడప్పుడు రఘుని, సుజాతని చూసి వెళుతూ ఉంటారు. సుజాత మాత్రం వారితో ఎప్పుడూ ముభావంగానే ఉంటుంది. కానీ జయంతి మాత్రం తన భర్తకి, రఘుకి ఉన్న స్నేహాన్ని గౌరవించి సుజాత ప్రవర్తనని పెద్ద సీరియస్గా తీసుకోదు. తనంతటా తానే చొరవ చేసి మాట్లాడినా సుజాత పొడిపొడిగా మాట్లాడడంతో జయంతి రఘు రవిల సంభాషణ వింటూ కూర్చుంది. రఘు వేసిన జోక్కి పకపక నవ్వింది జయంతి. ఒళ్లంతా కదిలిపోయేటట్టు ఆ నవ్వేమిటి? ఎంతైనా ఉద్యోగం చేస్తుంది కదా మగరాయుళ్ళ. స్త్రీ సహజమైన సిగ్గు బిడియాలు మరచిపోయినట్టుంది అనుకుంటూ టీ అయినా ఇవ్వకపోతే బాగుండదని వంటింట్లోకి దారి తీసింది సుజాత. 1 minute రవి అంటూ భార్య వెనకాలే తను వచ్చాడు రఘు. సుజా, తినడానికి ఏమైనా పెట్టు వాళ్ళకి. ఆఫీస్ నుంచి ఇంటికెళితే ఇంకా రావడం కుదరదని డైరెక్ట్గా ఇటే వచ్చినట్టున్నారు అంటున్న భర్త వంక కోపంగా చూసింది సుజాత. అసలే మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఇప్పుడు టిఫిన్లేమీ చేయలేను విసుగ్గా అన్నది సుజాత. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చెయ్యొద్దులే. మొన్న నువ్వు చేసిన కారప్పూస ఉందిగా, అదే ప్లేట్లో సర్దేసి పట్టుకురా. ఫ్రిడ్జ్లో స్వీట్స్ ఉన్నాయిగా, కారప్పూసతో పాటు ఓ స్వీట్ కూడా ఇస్తే బాగుంటుంది. ఆ కారప్పూస పిల్లల కోసమని దాచాను, కొద్దిగానే ఉంది. పిల్లలకి మళ్ళీ చెయ్యొచ్చులే. నీ చేత్తో చేసిన కారప్పూస అని చెప్తాను, వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. జయంతికి పాపం ఇలాంటి పిండి వంటలు చేత కావు అభ్యర్థనగా అన్నాడు రఘు. ఆవిడ గారికి పిండి వంటలు చేయడం రాకపోతేనే సంపాదించుకుంటోందిగా. బజారులో బోల్డ్ వెరైటీలు కొనుక్కు తినగలదులేండి. నేను నా పిల్లలు, నా మొగుడి కోసం చేసినవి అందరికీ పంచిపెట్టలేను. భార్య మొండి ధోరణికి చిరాకొచ్చింది రఘుకి. జయంతి అంటే ఎందుకో ఇష్టపడదు సుజాత. వాళ్ళకేం పెట్టొద్దులే, అంతా మనమే మింగుదాం, కనీసం టీ నీళ్ళైనా తగలియ్యి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రఘు. భర్తకి బాగా కోపం వచ్చిందని గ్రహించి ఇక తప్పదని కారప్పూస 2 ప్లేట్లలో సర్ది తెచ్చింది సుజాత. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ అంటూ మొహమాట పడుతూనే తిన్నాడు రవీంద్ర. చాలా బాగుంది సిస్టర్, మీరే చేశారా? మా జయంతికి వంట చేయడమే సరిగ్గా రాదు. ఈ మధ్యనే మా బాబాయ్ కొడుకు హైదరాబాద్ సిటీ చూడ్డానికని
ఫ్యామిలీని తీసుకుని వచ్చాడు మా ఇంటికి. ఓ వారం రోజులుంటాం, సిటీ అంతా చూపించరా అన్నాడు నాతో. పాపం ఎంత ఆశగా వచ్చారు అని నేను 2 రోజులు, జయంతి 2 రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ అంతా తిప్పుదాం అనుకున్నాం. కానీ మొదటి రోజే మా జయంతి వంట రుచి చూసి పెట్టే బేడ సర్దేశారు. పాపం మా జయంతికేమో అతిథి సత్కారాలంటే మక్కువ. సిటీ చూడాలని వచ్చిన వాళ్ళు అర్ధాంతరంగా వెళ్ళిపోవడం ఏమిటి అని నిలదీస్తుంది వాళ్ళని. నీ వంట తినలేక వెళ్ళిపోతున్నామని ఎలా చెప్తారు? వాళ్ళు పాపం ఒంట్లో బాగాలేదని ఒకరు, హైదరాబాదు చలికి ఆయాసం వస్తోందని ఒకరు, లేని రోగాలు నటించి మరీ వెళ్ళిపోయారు నవ్వుతూ చెప్పాడు రవీంద్ర. జయంతి ఉడుక్కుంటూ చూసింది భర్త వంక. తర్వాత రవీంద్ర ముఖం ఎదురుగా గాలిలో చిటికెలు వేస్తూ, హలో, ఆ రోజు వంట చేసింది నేను కాదు బాబూ, తమరే. నాకు ఆఫీస్లో అర్జెంటు పని పడింది, కాస్త వంట సంగతి చూసుకోండి అని నేను త్వరగా వెళ్ళిపోయాను. ఆ రోజు వంట గురించి నువ్వేం వర్రీ కాకు అంటూ మీ వంటతో వాళ్ళని బెదరగొట్టింది మీరే. ఎనీహౌ, వంట ఎవరు చేశారన్నది క్వశ్చన్ కాదు, వచ్చిన వాళ్ళు పారిపోయారా లేదా అన్నది పాయింట్. రాజీకొచ్చాడు రవీంద్ర. ఏ అరమరికలు లేకుండా చిలక గోరింకల్లా కలిసిపోయి చిన్నపిల్లల్లా వాదులాడుకుంటున్న వాళ్ళని చూస్తే ముచ్చటేసింది రఘుకి. వంట చేయడం చేత కాదనే విషయాన్ని ఎంత అందంగా చెప్పుకుంటున్నారు ఇద్దరు. వంట రాకపోతే అదొక డిస్క్వాలిఫికేషన్గా చూసేవారు ఇదివరకు. భర్తకు రుచిగా వండి పెట్టడం భార్య యొక్క కనీస ధర్మంగా భావించి పెళ్లి చూపులకు వచ్చినప్పుడే అమ్మాయికి వంట వార్పు వచ్చా అని అడిగి మరీ తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వంట చేయడం రాదని చెప్పుకోవడం ఫ్యాషన్. ఈ మగాళ్ళు కూడా అంతే. భార్య ఉద్యోగం చేస్తే చాలు, ఇంకే పని రాకపోయినా పర్వాలేదు అనుకుంటారు. సుజాత మనసు ఉడికిపోయింది. ఇక వెళ్ళొస్తాంరా అంటూ లేచాడు రవీంద్ర. వస్తానులేండి సుజాత గారు, వచ్చే సండే రండి మా ఇంటికి. వేడి రోజుల్లో మాకు టైం ఉండదు కనుక సండే నాడు వస్తే సరదాగా మా ఇంట్లో గడపొచ్చు, హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ అన్నది జయంతి. తప్పకుండా వస్తామంటూ హామీ ఇచ్చాడు రఘు. మీరు వెళితే వెళ్ళండి, తప్పకుండా వస్తామంటూ నన్ను కూడా కలుపుతారెందుకు? రవీంద్ర జయంతి వెళ్ళిపోయాక భర్త మీద కసుమంది సుజాత. నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు విసుగ్గా అన్నాడు రఘు. అవును, మీకు అందరూ అర్థమవుతారు, ఒక్క నేను తప్ప. కోపం కాస్త ఏడుపులోకి దిగగా పొంగురు గొంతుతో అన్నది సుజాత. ఇప్పుడు నిన్ను కష్టపెట్టే మాట ఏమన్నానని అంతలా బాధపడటానికి? సుజాత బాధకి కారణం ఏమిటో బోధపడక అన్నాడు రఘు. వేరే అనక్కర్లేదులేండి, మీకు కూడా మీ ఫ్రెండ్ లాగా ఉద్యోగం చేసే భార్య అయితే బాగుండేది. ఎంతైనా సంపాదించే భార్యని భర్త ఎప్పుడూ అపురూపంగానే చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యలేదని నేనన్నానా? ఉద్యోగం చేయడం మానడం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలని బట్టి ఉంటుంది. నీ ఇష్టాయిష్టాలని నేనెప్పుడు కాదన్నాను? ఎదుటి మనిషి ముందు నిన్ను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు నేను. అయితే మాత్రం ఆ జయంతిని అంతగా పొగిడి ఆకాశానికి ఎత్తేయడం నన్ను కించపరిచినట్టు కాదా? ఉక్రోషంగా అన్నది సుజాత. జయంతిని నేనెప్పుడు పొగిడాను? ఆశ్చర్యపోయాడు రఘు. అప్పుడే మర్చిపోయారా? ఇందాక మీరే కదా అన్నారు జయంతి చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అని. ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చిటికెలో పరిష్కరిస్తుందని. అది పొగడత కాదని, అందులో పిసరంత కూడా అబద్ధం లేదని తెలిసి భార్యతో వాదించటం అనవసరమని ఊరుకున్నాడు రఘు. అయినా ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి టైం లేదంటే టైం లేదు అనడం ఊత పదంలాగా ఉంది. అంత టైం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నది వాళ్ల కోసమేగా. మనం ఒకసారి ఆటో ఎక్కి వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. మరి వాళ్ళు సాధారణంగా ఆటోల్లోనే తిరుగుతారు. మనం ఇంటిల్లిపాది నెలకొక్కసారి సినిమాకి వెళ్ళాలంటే మన కుటుంబ బడ్జెట్లో ఎంత లోటు పడుతుందో అని ఆలోచిస్తాం. మరి వాళ్ళు సెలవు రోజు వస్తే చాలు, ఇంటికి తాళం పెట్టి ఏ సినిమాకో చెక్కేస్తారు. వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి మనకన్నా బాగా అనుభవిస్తున్నారు. కానీ అలా ఆలోచించకుండా ప్రతి మాటకి ముందు టైం లేదని ఏడవడం ఎందుకు? అంతగా తీరుబడి దొరకాలంటే ఉద్యోగం మానేసి హౌస్ వైఫ్గా ఉండొచ్చుగా. అందుకు ఒప్పుకుంటారా వీళ్ళు? అవ్వా బువ్వా రెండూ కావాలి. పైగా వాళ్లే కదా ఉద్యోగం చేస్తున్నామని సాటి ఆడవాళ్ల ముందు పోజు కొడతారు. ఆవేశపడిపోయింది సుజాత. కానీ ఆమె ఆవేశం వెనక ఉన్న ఆక్రోశాన్ని అర్థం చేసుకున్నాడు రఘు. సుజాత కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఎన్నో పోటీ పరీక్షలు రాసింది. ఆమె దురదృష్టమో ఏమో కానీ కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకే సెలెక్ట్ కాలేదు. దాంతో ఓ రకమైన నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయి ఆమెలో. ఎదిగిన పిల్లకి పెళ్లిడు దాటిపోతుందని
ఆమె ఆంతర్యం అర్థం చేసుకోకుండా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. తీరని కోరిక ఆమెలో కొన్నాళ్లు నిద్రాణమైపోయినా ఉద్యోగం చేసే ఆడవాళ్లని చూస్తే ఆ కోరిక అసంతృప్తి రూపంలో బయటికొస్తూ ఉంటుంది. అందుకే జయంతిని చూసినప్పుడల్లా సుజాతకి కలిగే అసంతృప్తి జయంతి మీద అసూయని, అకారణ ద్వేషాన్ని కలగచేసింది. ఈ స్థితి నుంచి సుజాత బయటపడాలంటే ఆమెకిప్పుడు అర్జెంటుగా ఓ ఉద్యోగం కావాలి. ఎస్, నేనిప్పుడు సుజాతని సేవ్ చేయాలంటే ఆమెకొక ఉద్యోగం సంపాదించి పెట్టాలి దృఢంగా నిశ్చయించుకున్నాడు రఘు. సుజా, మా ఫ్రెండ్ ఒకడు ట్యుటోరియల్ కాలేజీ పెట్టాడట. మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఎవరైనా క్యాండిడేట్ని చూడమన్నాడు. నేను నీ పేరు చెప్పాను. ఇంటికొస్తూనే అన్నాడు రఘు. నేనా? నేను చెప్పగలనా? అపనమ్మకంగా అన్నది సుజాత. ఎందుకు చెప్పలేవు? ఆ సబ్జెక్ట్తో పీజీ చేసావు కదా. అవుననుకోండి, నేను పుస్తకాలు తెరిచి చాలా రోజులైంది. ఏం పర్వాలేదు, బుక్స్ తెరిచి ఓసారి రిఫర్ చేసుకో, అన్నీ అవే గుర్తొస్తాయి. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక ఊరికే కూర్చుని ఏం చేస్తావు? కానీ ఏదో భయంగా ఉందండి. పిల్లలు అడిగే డౌట్స్ క్లియర్ చేయలేకపోతే షేమ్ అయిపోతానేమో భయంగా అన్నది సుజాత. పిచ్చిదానా, ఆ ఈ అపనమ్మకమే నిన్ను స్థితికి తీసుకొచ్చింది. మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం, కానీ అందుకు తగ్గ ప్రయత్నం చేయం. ఒక్కొక్కసారి ప్రయత్నించినా మన మీద మనకే నమ్మకం ఉండదు. 1-2 సార్లు ఓటమి పాలైతే మళ్ళీ ప్రయత్నించడానికే భయపడి అసలు లక్ష్యాన్నే వదిలేస్తాం. పోనీ అలా వదిలేసి ఊరుకోం కదా. మనకున్న లక్ష్యాన్ని ఇంకెవరైనా సాధిస్తే వాళ్ళని చూసి అసూయపడతాం. ఆ అసూయని సమర్థించుకోవడానికి వారిలో లేని లోపాలని వెతుకుతాం. అలా అసూయతో బాధపడుతూ మన చుట్టూ ఉన్న వారిని కూడా బాధ పెడతాం. నా ఎనాలిసిస్ కరెక్ట్ అయితే ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోతావు చూడు నవ్వుతూ అన్నాడు రఘు. సారీనండి, ఈరోజు కూర బాగుండదని నాకు తెలుసు. అందులో వేయాల్సినవన్నీ వేసి వండే టైం లేదు. ఏం చేయను? అసలే పరీక్షల టైం. ప్రిన్సిపల్కి నా మీద కొండంత నమ్మకం, సిన్సియర్గా ఉంటానని. అన్ని బాధ్యతలు నాకే అప్పగిస్తాడు. చేతికి వాచి పెట్టుకుని గడప దాటుతూ అంది సుజాత. మనిషిలో ఆత్మవిశ్వాసం నింపడానికి అర్హతలని బట్టి ఎంతో కొంత ఆర్థిక స్వావలంబన అవసరం నవ్వుకున్నాడు రఘు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.